ప్రైజ్ లార్డ్. నా పేరు వసంత కుమారి. నేను మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో స్టాఫ్గా. అయితే లాస్ట్ మంత్ సెప్టెంబర్ 17కి నాకు చాలా బ్లీడింగ్ అయిందనమాట. సో 10 డేస్ అట్లాగే కంటిన్యూస్గా అవుతుంది. మన మధ్యలో ఉన్న డాక్టర్ లిల్లీ అనసూయ మేడం గారు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. టాబ్లెట్స్ వాడుకున్నాను, ఇంజెక్షన్స్ చేశారు, అయినా బ్లీడింగ్ కంట్రోల్ కావట్లేదు అసలు. 17 to 30 సెప్టెంబర్ 30 వరకు అలాగే కంటిన్యూస్ అవుతుంది, బ్లీడింగ్ అవుతూనే ఉంది. అయితే నేను ఇంకా అమ్మ ఇదేదో అబ్నార్మల్గా అనిపిస్తుంది నాకని గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను. గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్టోబర్ 1 వెళ్ళినప్పుడు మేడము డాక్టర్ గారు ఏం చేశారంటే స్కానింగ్ చేశారు. స్కానింగ్ చేసినాక ఏమన్నారు, అమ్మ మీ గర్భసంచి పైన థిక్ లేయర్ వచ్చింది, దాని గురించి చాలా హెవీ బ్లీడింగ్ అవుతుంది, సో ఇది డిఎన్సీ చేయాలి అని చెప్పారు. వెంటనే చేసేయాలని చెప్పారు అక్టోబర్ 1కి. వెంటనే చేయడం ఏంటి అని ఆలోచించాను. ఒకసారి ఆలోచించి సరే మళ్ళీ రేపు మార్నింగ్ వస్తావా అన్నారు. మార్నింగ్ వస్తావా అంటే లేదు, నాకు అక్టోబర్ 2కి ఇక్కడ మన దగ్గర ఫాస్టింగ్ ప్రేయర్ ఉండే, నేను కంపల్సరీ ఫాస్టింగ్ ప్రేయర్కి అటెండ్ కావాలి అని నేను అనుకున్నాను. లేదు డాక్టర్ కాదు, రేపైతే కుదరదు నాకు, కావాలంటే ఎల్లుండి వస్తాను, నేను 3కి వస్తాను, అక్టోబర్ 3కి వస్తానని చెప్పాను. 3కి వస్తుంటే సరే మన ఇష్టం అని ఒక టాబ్లెట్స్ రాశారు. టాబ్లెట్స్ ఇవైతే వాడు, నువ్వు వాడినాక వచ్చేసి అన్నారు. నాకు ఇంట్రెస్ట్ లేదు అసలు వెళ్ళడం. ప్రవ్వా మరి అందరినీ స్వస్థపరిచావు, మరి నన్ను కూడా స్వస్థపరిచావా ప్రవ్వా అనుకున్నాను. అనుకొని ఇంకా అక్టోబర్ 2కి ఒక టాబ్లెట్ వేసుకొని వచ్చాను, ఇక్కడికి ఫాస్టింగ్ ప్రేయర్కి వచ్చాను. వచ్చినాక నాకు హెల్త్ బాగాలేదు కదా అని వెనక్కి కూర్చుందాం అనుకున్నాను. కాకపోతే అక్కడ వెనక కూర్చోపెట్టకుండా ముందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ప్రవ్వా నాకు ఆరోగ్యం అసలు బాగాలేదు, ఇంత ముందులో కూర్చున్నానని కొంచెం భయం వేసింది. భయం వేసినప్పుడు అప్పుడు ఫాదర్ ఏం చెప్తున్నారంటే ఫాస్టింగ్ ప్రేయర్లో, మీరు ఏది అడిగితే దేవుడు అది మీకు ఇస్తాడు, ఫస్ట్ మీరు అడగాలి, అడగంది ఎవరు ఇస్తారు మీకు అని ఫాదర్ ఇక్కడే ఉండి చెప్తున్నారు. అయితే నాకు ఫాదర్ కనిపించట్లేదు. ఫాదర్ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఆకారం అయితే ఫాదర్ది కనిపిస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడే నాకు చెప్తున్నాడు, ఇక్కడ ఫ్రంట్లో కూర్చొని చెప్తున్నాడు అనిపిస్తున్నాడు. నువ్వు అడుగు, ఫస్ట్ అడిగితే నిన్ను స్వస్థత కావాలా, నీకేం కావాలా అడుగు, ఇస్తాడు దేవుడు, నువ్వు అడగంది ఎట్లా ఇస్తాడు దేవుడు అని ఫాదర్ చెప్తున్నారు. ఇంకా అది నీకు ఏదైనా బలహీనత ఉంటే అది దూరం వెళ్ళగొట్టు, నీళ్ళ నుంచి అది వెళ్ళిపోతుంది. ఆ ఫాదర్ మాట్లాడుతున్నారు, కానీ నాకు పరిశుద్ధాత్మ దేవుడు డైరెక్ట్గా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. చూడ్డానికేమో ఫాదర్ కనిపిస్తున్నారు ఇక్కడ. ఒక 2-3 క్షణాలు నాకు అసలు ఏమైందో నాకే అర్థం కాలేదు. సరే వెళ్ళిపోయి ఆ రోజంతా ఏం చేయలేను, ఇంకా అదే ఆలోచిస్తున్నా, ఇప్పుడు డిఎన్సీ చేయించుకోవాలా వద్దా అని ఆలోచించుకుంటూ మళ్ళీ అక్టోబర్ 3కి వెళ్ళాను. నేను 3కి సెకండ్ ఒపీనియన్ కానీ వేరే గైనకాలజీ దగ్గరికి వెళ్ళాను, డాక్టర్ దగ్గరికి. వెళ్ళినాక ఆ డాక్టర్ గారు చూసి, అమ్మ ఇది చాలా థిక్గా అయిపోయింది, కంపల్సరీ హిస్టాక్టమీ చేయాలని చెప్పారు. హిస్టాక్టమీ అంటే గర్భసంచి మొత్తం తీసేసేయాలని చెప్పారు. చెప్పేసరికి ఇంకా దానికి 70,000 కావాలి, ఖర్చులు అవి పోను ఒక 1 lakh వేసుకున్నాం. 1 lakh మా హస్బెండ్ అన్నారు, ఇంకా చిట్టి ఉంది కదా మనకు, 1 lakh తీసేసుకుందాంలే అని తను అన్నారు. అనేసరికి సరే మీ ఇష్టం అన్నాను. మళ్ళీ హిస్టాక్టమీ వద్దు అని ఒక కన్ఫ్యూజన్లో అనమాట. హిస్టాక్టమీ వద్దులే, మళ్ళీ ఫస్ట్ చెప్పిన డాక్టర్ దగ్గరికి వెళ్దాము, డిఎన్సీ చేయించుకుందామని మళ్ళీ వస్తున్నాం. వస్తే అప్పుడు నాకు ఒక నాది నాకే అనిపించింది, ఒకసారి ఫాదర్తో సలహా తీసుకుంటే బాగుంటుంది కదా, ఫాదర్తో ప్రేయర్ చేయించుకోవాలి కదా, ఎట్లాగో డిసైడ్ అయిపోయినా ఏదో ఒకటి చేయించుకోవడానికి అని ఇంటికి వచ్చాను. హాస్పిటల్ నుంచి అక్కడి నుంచి నేరుగా ఇంటికి వచ్చి మళ్ళీ నేను ప్రేయర్ చేసుకున్నా. ప్రవ్వా నీ చిత్తం ఏముండదో మళ్ళీ నా పట్ల నెరవేర్చు ప్రభా, ఈ శరీరమును ఈ సమస్తము నీవిచ్చినవు ప్రభా, నాదంటూ ఏం లేదు, మరి ఫాదర్ నోటి నుంచి నువ్వు మాట్లాడవు, దేవుని ఆత్మ ద్వారా నిన్ను నిర్మించారు, దేవుని జీవవాయువు మీలో ఊదాడు కనుక మీరు ఆయన వారై ఉన్నారని దైవజని ద్వారా అనేక మారు మాట్లాడారు మీరు. మరి నీవు నన్ను ఆత్మ ద్వారా నిర్మించావు ప్రభా, నిర్మించినప్పుడు ఈలో ఉన్న అవయవాలన్నీ నీవే ప్రభా, అది నీ ఇష్టం ప్రభా, తీసేయాలనుకుంటే తీసేసే, లేకపోతే నా ప్రాణమన్న పోనీ ప్రభా అని నేను ఇంటికి వచ్చి దేవుడి సన్నిధిలో మొరపెట్టుకున్న వెంటనే ఫాదర్కి ఫోన్ చేశాను. ఫాదర్కి ఫోన్ చేస్తే ఫస్ట్ లిఫ్ట్ చేయలేదు. సర్లే ఫాదర్ లిఫ్ట్ చేయకుండా మళ్ళీ చూసుకొని మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తారని విశ్వాసం ఉంది. ఫాదర్ వెంటనే రిటర్న్ కాల్ చేశారు. వసంత ఏంటి చెప్పు అని అన్నారు. లేదు ఫాదర్ ఇలా జరిగిందంటే అప్పుడు ఫాదర్ ఏం చేశారు, ఈమెలో ఉన్న బలహీనత ఏముందో ప్రవ్వా, మరి ఈమెకి ఏం కావాలో నీవే చూడు ప్రవ్వా అని కేవలం అంతే ప్రార్థన చేశారు. అది నాకు గుర్తుంది. చేసినాక ప్రార్థన చేశాను, విన్నావా అన్నాడు. విన్నాను ఫాదర్ అన్నాను. ఆమెన్ అన్నారు. ఆమె అనేసరికి అప్పుడు
అయితే నువ్వు ఇస్టాక్టిమ్ వద్దు నీకు, ఇస్టాక్టిమ్ అయితే బాగుండదు, డిఎన్సీ చేయించుకో అని చెప్పారు. డిఎన్సీ అయితే ఒక్క రోజులోనే ఇచ్చేస్తాను తిరిగి అని చెప్పారు. సరే అని ఇంక ఆ డాక్టర్ దగ్గర మళ్ళీ ఎవరైతే మొదటి గైనకాలజీ దగ్గరికి వెళ్ళానో ఆమె దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి అయితే మేడం మరి ఈరోజు నేను చేయించుకోవడానికి వచ్చాను అన్నాను. అంటే ఒకసారి నా ఫేస్ చూసి ఇట్లా 2 సెకండ్స్ చూసి, అచ్చా నీకు డిఎన్సీ చేస్తానన్నాం కదమ్మా అని అన్నారు. అవును మేడం అన్నా. అయితే వద్దులేమ్మా అని చెప్పారు. ఫాదర్తో ప్రేయర్ చేసుకుని వెళ్ళాను అనమాట. వెళ్ళినాక అక్కడికి వెళ్ళాక మరి నీకు ట్యాబ్లెట్స్ ఇచ్చాను కదా అవి వాడుతున్నావు అంటే, వాడుతున్నాను మేడం, నేను 2 డేస్ నుంచి వాడుతున్నాను, కొంచెం పర్లేదు మేడం అని చెప్పాను. అయితే సరే మా ఇంకో 2 డేస్ చూద్దాము, ఇప్పుడైతే నీకు డిఎన్సీ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, నార్మల్గా ఉంది అని ఇంటికి పంపించేసాను. ఇంకా ఇంటికి పంపించేసినాక 2 డేస్ చూశాను. 2 డేస్ నుంచి అసలు ఏమీ బ్లీడింగ్ లేదు, ఏమీ లేదు, దేవుడి దయ వల్ల స్వస్థత పొందినాను. అప్పుడు నెక్స్ట్ వీక్ వచ్చి ఫాదర్ చెప్పాను, దేవుడికి మహిమ కలుగును గాక. ఫాదర్ చెప్పాను వచ్చి, ఫాదర్ ఇలా ఇలా జరిగింది అంటే, ఫాదర్ ఏమన్నారు అప్పుడు, నీవు నెక్స్ట్ వీక్ అంతా కూడా చూడు, అబ్జర్వ్ చెయ్యి, అబ్జర్వ్ చేస్తేనే నువ్వు సాక్ష్యం చెప్పాలి, లేకపోతే చూడు అని చెప్పారు. అయితే ఈ లాస్ట్ వీక్ అంతా నేను ఈ వీక్ అంతా అబ్జర్వేషన్, అసలు ఏమీ లేదు, నేను హెల్తీగా ఉన్నాను దేవుడి దయ వల్ల. ఆ రిస్క్లో కూడా నేను ప్రయాణం చేసి డ్యూటీ చేసిన. ఎందుకంటే ప్రవ్వా నీ దైవజనుడు ఎంతో మొరపెడుతుండే మా గురించి, ఆయన ప్రార్థనను అంగీకరించి ప్రవ్వా, ఆయన ప్రార్థన అంగీకరించిన దేవుడు అని విశ్వాసంతో నేను ఆ విధంగా వెళ్ళి స్వస్థత పొందాను. దేవుడి నామములో మహిమ పొందాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, గ్లోరీ. ప్రతి దేశము, ప్రతి రాష్ట్రము ప్రాచీనములో ఒకలాగా ఉండాలి, ఆధునిక యుగములో ఇంకొకలాగా ఉన్నది. ఎందుకంటే వరదల వలన, తుఫానుల వలన, గాలిలో మార్పు, నీటిలో మార్పు, వాతావరణంలో మార్పు మరియు భూమి ఫలసాయముల మార్పులు వచ్చేసాయి. అందుకనే ప్రతి దేశములు ప్రాచీన యుగములో ఒకలాగుండెను, ఆధునిక యుగములో ఇంకొకలాగున్నది. అప్పుడు ఉన్నటువంటి సారాంశము భూమిలో కానీ, నీటిలో కానీ, ఫలదాయకములో కానీ ఇప్పుడు లేదు. ఎందుకంటే ఇప్పుడు అన్నీ కూడా ఇండస్ట్రీస్ పెరిగిపోయినాయి, వాహనాలు పెరిగిపోయినాయి, మనుష్యులు పెరిగిపోయారు, అంత కలుషితం ఎక్కువైపోయింది. కలుషితము కారణంగా ప్రతి దేశము కూడా ఇప్పుడు కలుషితముతో నిండిపోయింది. అందుకు ప్రాచీన అన్నటువంటి పదాన్ని మనము ఉపయోగించవలసి వస్తుంది. ఆధునిక అన్నటువంటి పదాన్ని కూడా ఉపయోగించవలసి వస్తుంది. ఆధునిక యుగములో ఉన్నట్లు ప్రాచీన యుగములో అవి లేవు. ప్రాచీన యుగములో ఉన్నట్లు ఆధునిక యుగములో ఆ పట్టణములు లేవు, ఆ వాతావరణము లేదు, ఆ ప్రజలు లేరు. అందుకనే నేను మీకు ఆధునిక మరియు ప్రాచీన అన్నటువంటి పదములు ఉపయోగిస్తూ ఉంటాను. ఇప్పుడు నేను మీకు 3వ సంఘ చరిత్రను చెప్పుచున్నాను. 3వ సంఘము పేరు పెర్గమస్ అనేది 3వ సంఘం. మొదటి సంఘం పేరు చెప్పాను, ఏంటిది? ఎఫెసస్. 2వ సంఘం పేరు చెప్పాను, స్మిర్నా. 3వ సంఘము పెర్గమస్. పెర్గమస్ ఈజ్ ఎ క్యాపిటల్ సిటీ ఆఫ్ మైనర్ ఏషియా. చిన్న ఆసియా ఖండమునకు అది రాజధాని పట్టణముగా ఉన్నది. ఏది? పెర్గమస్. ఇప్పుడు నేను మీకు చెప్పుచున్నటువంటి ఈ వివరములు చాలా కష్టంగా మీకు మళ్ళీ వినబడతాయి. ఎందుకంటే ఈ గ్రంథం మీద 20 సంవత్సరములు నేను స్టడీ చేశాను. బుక్ ఆఫ్ రెవల్యూషన్, ప్రకటన గ్రంథం మీద 20 సంవత్సరములు నేను స్టడీ చేశాను. 20 సంవత్సరములు స్టడీ చేయడానికి నాకు చాలా కాలం పట్టింది. ఈ గ్రంథం రాయడానికి నాకు 15 మాసములు పట్టింది. 15 మాసములు కూడా నేను బైబిల్ ముయ్యలేదు. 15 మాసములు నేను ఏ విధముగా దుఃఖించాను, నా కంటి నుండి ఎట్లా కన్నీరు కారింది, నా విరిగిన హృదయము ఎలాగుండెనో, నా నలిగిన మనస్సు ఎలాగుండెనో, నేను కెటకోంని గురించి ఆలోచన చేస్తుండగా, స్టడీస్ చేస్తుండగా నేను ఏ విధముగా బాధపడ్డానో అవన్నీ మీకు ఈ గ్రంథంలో కనబడవు. నేను రాసినది మాత్రమే మీకు కనబడుతుంది, అవన్నీ మీకు కనబడవు.
15 months I struggled. 15 months my broken heart was troubled. And my crushed mind was troubled. 15 months. ఇది మామూలు విషయం కాదు. ఈ విషయం మీకు చెప్పాలంటే, ఇంకొకటి చెప్పాలంటే, వాడు నా మాదిరిగా 20 సంవత్సరాలు బుక్ ఆఫ్ రెవల్యూషన్ మీద స్టడీ చేయాలి. God has created me, He made me and given to you in order to reveal you the mysteries of the book of Revelation. This is a blessing of God. This is a blessings of Lord to you all people. ఇది దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుడు మీకు అనుగ్రహించి ఉన్నాడు. పెర్గమస్ యొక్క వివరము నేను మీకు కింద వారం చెప్పింది కొంచెం జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 1వ వచనము నుండి 2వ అధ్యాయంలో 12, 13, 14, 15, 16, 17 వచనం వరకు మీకు ఏ వచనము కూడా విడిచిపెట్టకుండా చెప్తున్నాను. ప్రతి వచనమును గురించి చెప్తున్నాను. మరి దేవుడు నన్ను పుట్టించి మీకు అప్పగజెప్పాడు మీ మేలు కొరకు. God has chosen me and anointed me and appointed me for that purpose. And He has given me the spirit of knowledge and spirit of revelation. You people are blessed. You are great people because hearing the great things from the Holy Spirit. ఇప్పుడు మనము 2వ అధ్యాయంలో 12వ వచనం కింద వారం చదువుకున్నాం. ఒకసారి చదువు. Book of Revelation, chapter 2, verse 12. Read. పెర్గమస్లో ఉన్న సంగపు దూతకు ఈలాగు వ్రాయుము. వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా. ఇప్పుడు దేవుడు బయలుపరుచుకుంటున్నాడు తన్ను తాను. ఎలా పరుచుకుంటున్నాడు? వాడిగల 2 అంచుల ఖడ్గము అనేవాడు. వాడిగల 2 అంచుల ఖడ్గము అనువాడు. యేసుకి ఒక పేరుంది. ఏమిటి? వాడిగల 2 అంచుల ఖడ్గము. ఎందుకంటే ఆయన వాక్యము వాడిగల 2 అంచుల ఖడ్గము. Double-edged sword is His word. That's His name. మొదటి సంఘానికి 2వ సంఘానికి బయలుపరుచుకున్నట్లు 3వ సంఘంతో మాట్లాడుతున్నప్పుడు 3వ సంఘానికి ఆయన బయలుపరుచుకుంటున్నాడు. ఏమని బయలుపరుచుకుంటున్నాడు? వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు. To the angel of the church in Pergamos. To the angel of the church. పెర్గమస్ అనే సంఘములో ఎవడైతే పాస్టర్గా ఉన్నాడో వాడితో మాట్లాడుతున్నాడు దేవుడు. బట్ ద పాస్టర్స్ దే డోంట్ హ్యావ్ నాలెడ్జ్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ద కన్వర్సేషన్ ఆఫ్ ద లార్డ్. కానీ దేవుని యొక్క వాక్యము వెనుక దాగి ఉన్నటువంటి దైవ సంకల్పము వారికి బయలుపరచబడలేదు. మీ నిమిత్తము, ఫర్ యువర్ సేక్, నాట్ ఫర్ మై సేక్, ఫర్ యువర్ సేక్, in order to help you for growing in the Lord, for growing in the word of God. He has chosen me, blessed me, and gave me the spirit of understanding, spirit of revelation, and spirit of anointing for your sake, not for my sake. ఆయన తన్ను గూర్చి ఇలా చెప్పుకుంటున్నాడు. ఏమంటున్నాడు? టు ద ఏంజల్ ఆఫ్ ద చర్చ్ ఇన్ పెర్గమస్ రైట్ లైక్ దిస్. ఎలాగంటున్నాడు? దీస్ థింగ్స్ సేయత్ హీ విచ్ హ్యాస్ ద షార్ప్ సోర్డ్ ఆఫ్ 2 edged. 2 వైపులా వాడిగల ఖడ్గము. ఎవరో ఆ వాడిగల 2 అంచుల ఖడ్గము అన్నటువంటి వాడు నీకు చెప్తున్నాడు అని అంటున్నాడు. ఆయన తన్ను గూర్చి అలా బయలుపరుచుకున్నాడు. ఇప్పుడు 14వ వచనంలో చదువుదాం. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇజ్రాయేలీలకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. God is speaking to the pastor of the Pergamos church saying, I have few things against thee. Against thee, against whom? Against pastor. Letter is addressed to the pastor of the Pergamos church.
all the 7 pastors of 7 churches, they have been addressed by the letter from Jesus Christ. Jesus said, I have few things against thee. Against whom? Against pastor. పాస్టర్కి విరుద్ధముగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఒరే పాస్టరు, నీలో ఉన్నటువంటి హేయములను నేను నీకు బయలుపరుస్తున్నాను. I have few things to communicate to you about your abomination, about your iniquities. Pastor is with full of iniquities. Life of the pastor is with full of abomination, which God doesn't like. God is speaking to the pastor of the church. పాస్టర్తో మాట్లాడుతున్నాడు. ఐ హ్యావ్ ఫ్యూ థింగ్స్ ఎగ్నెస్ట్ ది. నీకు విరుద్ధముగా నా సంకల్పంలో కొన్ని విషయాలు ఉన్నారా ఒరే పాస్టర్ అంటున్నాడు పెర్గమస్ చర్చ్ యొక్క పాస్టర్తో. బికాస్ thou hast there them that hold the doctrines of Balaam. బెలాం అన్నటువంటి వాని యొక్క సిద్ధాంతములను ఎవరైతే అనుసరిస్తున్నారో వారి మధ్యలో నువ్వు ఉంటున్నావు రే. నువ్వున్న చర్చిలో కొన్ని సిద్ధాంతములు ఉన్నాయి. గాడ్ ఈజ్ అగెనిస్ట్ టు దీస్ డాక్ట్రిన్స్. యూ సో కాల్డ్ పాస్టర్, యు ఆర్ ఫాలోయింగ్ ద డాక్ట్రిన్స్. యు ఆర్ నాట్ ఫాలోయింగ్ మై కౌన్సిలింగ్. యు ఫాలో మై కౌన్సిలింగ్. My spirit is counseling you. I'm counseling you. I'm commending you. I'm leading you. I say that the doctrine which you are following, I won't lie. It's against to me. నీ సిద్ధాంతము దేవునికి విరుద్ధముగా ఉన్నది. మీ సిద్ధాంతాలు దేవునికి విరుద్ధముగా ఉన్నదని రాయబడినది. I don't like your doctrines. I'm against the doctrines. When I come from the heaven, I didn't bring any doctrine. I brought the grace of the God. I didn't bring doctrine from the heaven. I brought grace of God Almighty for you all people. దేవుని యొక్క కృపను తెచ్చానురా. సిద్ధాంతం చాలేదు పరలోకము నుండి. God is not confined to any doctrine. God is confined to holy. Holy cannot be understood to any man, any intellect. ఎటువంటి మేధావి అయినను పరిశుద్ధతను గురించి వాడు గ్రహించలేడు. Unless God reveals about His holiness, it cannot be understood by any man or any intellect in the Christianity of the world. ప్రపంచంలో ఉన్న క్రైస్తవ్యంలో ఎవరికి కూడా దేవుని పరిశుద్ధతను గురించి అర్థం కాదు. There are wise people. There are people who have a lot of knowledge of Scripture, knowledge of Jesus, knowledge of Almighty God, knowledge of El Shaddai, to whom Western people called El Shaddai. But in Hebrew, it's called El Shaddai. You have a lot of knowledge, but you do not have anything about the holiness of the Lord. Lord is holy, 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 holy. If it is not revealed by the Lord, you cannot understand what the holy is. No man, no intellect in the whole world can understand about the holiness of the Lord. It is to be revealed by the Lord. దేవుని చేత అది బయలుపరచబడితే తప్ప దేవుని యొక్క పవిత్రత ఎవరికి అర్థం కాదు. వాడు ఎటువంటి మేధావి అయినను, వాడు ఎటువంటి జ్ఞానవంతుడైనను, వాడు ఎన్ని గ్రంథములు రాసినను. నేను 14 గ్రంథాలు రాశాను. ఇంతవరకు ఇండియన్ క్రిస్టియానిటీలో ఎవడూ రాయలేని గ్రంథములు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఇంతవరకు తమిళ్ కానీ, కేరళ కానీ, ఆంధ్ర కానీ ఎవడు భారతదేశం క్రైస్తవ్యములో నా చేత దేవుడు రచించిన గ్రంథములు ఎవడూ రాయలేదు. ఓన్లీ పరిశుద్ధాత్ముడే రచించాడు. బేలం యొక్క డాక్ట్రిన్స్ నాకు అర్థం కాదు. నాకు సిద్ధాంతం నాకు ఇష్టం లేదు.
బాలాక్ అనేవాడు మీ మధ్యలో ఉన్నాడు. బాలాక్ టు కాస్ట్ a stumbling block before the children of Israel, to eat things sacrificed unto the idols. విగ్రహములకు బలి అర్పించినది తింటున్న వారు మీ మధ్యలో ఉన్నారు. ఒరే క్రైస్తవులారా, విగ్రహములకు అర్పించినది మీరు తింటున్నారా క్రైస్తవులారా? దేవుడు అంటున్నా, నేను అనలేదు. 14వ వచనంలో, the sacrifices which have been offered unto the idols of the world, the pagan gods, you are eating and you are dwelling in the midst of those people. అటువంటి వారి మనుషుల మధ్యలో నీవు నివాసం చేయుచున్నావు. బేలం డాక్ట్రిన్స్ నాకు ఇష్టం లేదు. మీరు సిద్ధాంతాలను పాటిస్తున్నారు. No doctrine, only Jesus, only Jesus, only Jesus, only Jesus. No doctrine, no bloody CSI and no bloody CNI. Only Jesus, only Jesus, only Jesus. Holy, holy, holy. They are all worldly people. They are all in the realm of the world. They are all in the realm of the religion. They are not in the realm of the spirit. పరిశుద్ధాత్మ సామ్రాజ్యములో వారు లేరు. మతపరమైన సామ్రాజ్యములో వాళ్ళు ఉన్నారు. మతపరమైన సంఘములో వాళ్ళు ఉన్నారు. They are worldly Christians. They are not the children of God. The Holy Spirit is talking to you, is revealing you, is explaining you about the history of 7 churches located in ancient Turkey. Epistle Hebrew chapter 4 verse 12. Let's read. Epistle Hebrew chapter 4 verse 12. Let's read once again. ఎపిస్టల్ హీబ్రూయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 12వ వచనం. లెట్స్ సీ వాట్ గాడ్ ఈస్ సేయింగ్ టు దిస్ ఏంజెల్ ఆఫ్ ద పెర్గమస్ చర్చ్. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. అది దేవుని వాక్యం. మీరు వింటున్నారు. అటువంటి వాక్యములు చదువు. దేవుని వాక్యము సజీవమై, ఇప్పుడు మీరు వింటున్న వాక్యము ఎటువంటిది? సజీవమైనది. బలము గలదై. ఎటువంటిది? బలము. రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి. అటువంటి వాక్యము. ఎటువంటి వాక్యము? వాడిగల రెండంచుల ఖడ్గము వంటి వాక్యము. ప్రాణాత్మలను, నీ ప్రాణమును, నీ ఆత్మను, కీళ్లను, నీ కీళ్లను, మూలుగను, నీ మూలుగను అంటే ఇంగ్లీష్ లో మేరం అంటారు. విభజించినంత మట్టుకు దూరుచు డివైడ్ చేస్తుంది ఆ వాక్యము. దట్ వాక్యము అది లోపల ప్రవేశించి ఆ విధముగా డివైడ్ చేస్తుంది. హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. నీ హృదయములో నీకు కలిగిన ఆలోచన తలంపులను అది విభజన చేస్తుంది. నేను చెప్తాను, వినండి. ఇంగ్లీష్లో ఎలాగుందో. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ క్విక్. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ మెల్లగా పాసెంజర్ లాగా వెళ్ళదు, జనతా ఎక్స్ప్రెస్ లాగా వెళ్ళదు, మెయిల్ లాగా వెళ్ళదు. ఇట్స్ క్విక్. ఇట్స్ వెరీ క్విక్. అంత 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 వెలసిటీ. ఇంగ్లీష్లో వెలసిటీ అంటే స్పీడ్. ఇంగ్లీష్లో వెలసిటీ అంటే స్పీడ్. వెలసిటీ అని దేనికంటారంటే velocity of a bullet. The moment the bullet comes out of the barrel of the gun, it goes quick. So the quickness of the bullet is called velocity. English lo daniki velocity antaru. Andalani velocity అనగా తుపాకీ లో నుండి బయటకు వచ్చిన గుండు ఎంత తేజస్సులో వెళ్ళునో ఆ తేజస్సుకి ఇంగ్లీష్లో వెలసిటీ అంటారు.
So the velocity of the word of God is very quick. Is very quick. అంత శీఘ్రంగా అది లోపల దొరుకుతుంది. The word of God is quick. The word of God is quick and powerful. మరియు శక్తివంతమైనది. What powerful? What the power is? It's consisting of three things. I told you. Power, శక్తిలో 3 విషయాలు ఉన్నాయి. ఒకటి ఎఫిషియన్సీ, రెండవది ఎబిలిటీ, మూడవది మైట్. ఎఫిషియన్స్, ఎబిలిటీ అండ్ మైట్, ఈ 3 పవర్లో ఉంటాయి. ఇది నేనే మొట్టమొదటిసారి ఇండియాలో చెప్తున్నాను. ఐఎమ్ ద ఫస్ట్ మ్యాన్ గివింగ్ యూ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద పవర్. Power is consisting of 3 things: efficiency, ability and might. ఇది చెప్పడానికి దేవుడు ఆత్మ దయచేయాలి. God has to give you the spirit of knowledge, the spirit of wisdom, and He has to reveal you what the power is. దేవుని వాక్యంలో ఉన్నటువంటి రహస్యములను నా ప్రజలకు దేవుడు బయలుపరచుటకు పరిశుద్ధాత్ముడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. Great people, the Holy Ghost is talking to you. The word of God is quick and powerful and sharper than any two-edged sword. ప్రపంచంలో ఉన్న ఏ ఖడ్గము కంటేనూ అతి భయంకరమైనటువంటి తేజస్సు గల 2 అంచుల వాడి గల ఖడ్గము. ఏంటిది? దేవుని వాక్యము. Even to the dividing asunder of soul, spirit, and of the joints and marrow, and is a discerning of the thoughts, the intents of the hearts. హృదయములలో ఉన్నటువంటి ఆలోచనకు మరియు మస్తిష్కములో ఉన్నటువంటి ఆలోచనలకు, నీకు కలిగినటువంటి అభిప్రాయములకు అది మొక్కలు చేసేస్తుంది. నీ జాయింట్స్లో అది దూరి దానికి కూడా నీ ఎముకలో ఉన్నటువంటి మూలుగు అంటే మ్యారో, అందులో దూరుతుంది. నీ ఎముకలో నుండి నీ మూలుగులోనికి దూరి నీ మూలుగును కూడా స్వస్థపరుస్తుంది. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ ఇట్ ఈస్. No injection, no medicine can clean your marrow. But the word of God can clean your marrow. All the beings of your blood, all the beings of your flesh, your joints, the word of God shall touch your joints, shall divide your joints, again rejoin them. విడదీసి మళ్ళీ దాన్ని జాయిన్ చేస్తుంది. ఎందుకంటే యూ షల్ బి ఎ న్యూ మ్యాన్ ఇన్ ద లార్డ్. యూ షల్ నాట్ బి ఓల్డ్ మ్యాన్. నో ఓల్డ్ థింగ్స్. ఎవ్రీ ఓల్డ్ థింగ్ హ్యాస్ గాన్ అవే ఫ్రమ్ యువర్ లైఫ్. ఇఫ్ యూ ఆర్ ఇన్ ద లార్డ్, ఇఫ్ యూ ఆర్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, no old life is in you. Your old life has gone away. He has taken away your old life. Old life shall not be repeated by anybody else in the whole universe. విశ్వమంతట్లో ఎవడు కూడా నీ పాత జీవితాన్ని గురించి చెప్పలేడు, మాట్లాడలేడు. ఎందుకంటే దానికి దేవుని వాక్యము పవిత్రపరిచినదే. మీరు ఎటువంటి భాగ్యవంతులో, ఎటువంటి ఆశీర్వదించబడిన జనములో. ఇప్పుడు ఆ సంఘానికి దేవుడు ఏమని ప్రశంసిస్తున్నాడో చూద్దాం. ఈ సంఘపు వారు సాతాను సింహాసనము ఉన్న స్థలములో కాపురం ఉన్నారు. The people of this Pergamos church are dwelling in that city to which Satan is ruling, where the worshippers of pagan god are also dwelling there. In their midst, these people are living with them.
విగ్రహముల మధ్య, పాములను పూజ చేసే వెధవల మధ్య, బొమ్మలను పూజ చేసే సన్నాసుల మధ్య పెర్గమ సంఘస్థులారా మీరు నివాసము చేయుచున్నారు. అయితే మీరు మీ విశ్వాసం విడవలేదు. వండర్ఫుల్. Even though they were dwelling in the midst of the pagan worshippers of the pagan gods, though you are in the midst of those who are worshipping the idols, but you didn't leave your belief, your faith. You are confined to the faith. You didn't leave your faith. You are still in your faith. God is appreciating your faith. మీ విశ్వాసాన్ని, మీ నమ్మకాన్ని దేవుడు ప్రశంసిస్తున్నాడు. మీ నమ్మకాన్ని, మీ విశ్వాసాన్ని. అటువంటి వారి మధ్యలో మీరు నివాసము చేయుచున్నను. మీరు యేసుక్రీస్తునందు నమ్మకము విడవలేదు, విశ్వాసము విడవలేదు. నేను మీకు చెప్పాను, ఎంటిపస్ అని ఒక పేరు గల ఒక ఫెయిత్ఫుల్ మ్యాన్ ఉంటాడని. దెర్ వాజ్ ఎ మ్యాన్ హూస్ నేమ్ ఈజ్ ఎంటిపస్. హీ వాజ్ ఎ వెరీ ఫెయిత్ఫుల్ మ్యాన్ అంటు ద లార్డ్. హీ వాజ్ ఎ స్ట్రాంగ్ బిలీవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎంటిపస్ అని పేరు గల ఒక విశ్వాసిని రోమన్ సైనికులు తీసుకొని వచ్చి చక్రవర్తి ముందు నిలబెట్టించారు. దే బ్రాట్ ద ఎంటిపస్ in front of the statue of Roman Empire. A Roman emperor statue was established, was set up in the middle of the Pergamus city. It was the capital city of Minor Asia. The Antipas was brought by the Roman soldiers in front of the statue of Roman emperor. రోమా చక్రవర్తి యొక్క శిలా విగ్రహము వద్దకు ఎంటిపస్ని పట్టుకొని రోమా సైనికులు తీసుకొని వచ్చారు. ఎంటిపస్, నీవు రాజుగారి ప్రతిమను పూజించాలి. ఎంటిపస్, యూ మస్ట్ పెర్ఫార్మ్ ద రిచువల్స్ టు ది స్టాచ్యూ, ద ఎంపరర్ ఆఫ్ రోమ్, ద ఎంపరర్ ఆఫ్ ద హోల్ వరల్డ్. హీ ఈస్ ద ఎంపరర్, రూలర్ ఆఫ్ ద హోల్ వరల్డ్. యూ మస్ట్ పెర్ఫార్మ్ యువర్ రిచువల్స్ టు దిస్ స్టాచ్యూ. నీవు ఈ శిలా విగ్రహమునకు పూజించాలి అని ఆజ్ఞాపించారు. అప్పుడు ఎంటిపస్ ఇలాగంటున్నాడు, రాజులకు రాజును ప్రభువులకు ప్రభు అయిన యేసు ప్రభువునే నేను పూజిస్తాను అన్నాడు. జీసస్ ఈస్ కింగ్ ఆఫ్ ద కింగ్స్, లార్డ్ ఆఫ్ ద లార్డ్స్. టు హిమ్ ఓన్లీ ఐ షల్ వర్షిప్. To him only I will bow my head before him, but not to anybody else. This was the answer of the Antipas to the soldiers of the Roman Empire. అప్పుడు రోమియులైన సైనికులు ఎంటిపస్ను ఇలా అన్నారు, the whole Pergamus is against you. The inhabitants of the Pergamus capital city are against you. పెర్గమస్ రాజధాని నగరంలో ఉన్న సమస్త జనములు నీకు విరుద్ధముగా ఉన్నారు. నీవంటే వారికి ఇష్టం లేదు. ఇప్పుడు రోమన్ చక్రవర్తి యొక్క ఆజ్ఞ మేరకు మేము నీకు ఇప్పుడు శిక్షిస్తున్నాము అని అన్నారు. అకార్డింగ్ టు ద కమాండ్మెంట్స్ ఆఫ్ ద రోమన్ ఎంపైర్, ద వన్ హూ ఈజ్ రూలింగ్ ద వరల్డ్, అకార్డింగ్ టు హిస్ కమాండ్, నౌ వి ఆర్ గోయింగ్ టు పనిష్ యూ. A drastic punishment shall be imposed on you. అని రోమా సైనికులు అన్నారు. The soldiers of Roman Empire. They spoke to the Antipas and he was taken to somewhere else. ఆయన ఒక చోటకు పట్టుకుని వెళ్ళారు. ఇత్తడితో చేయబడిన ఒక చిన్న గది ఉంది. It was a room made of brass. It was a small room made of brass. You can see it was a box. It was a box made of brass. ఆ ఇత్తడితో చేయబడిన ఆ బాక్స్ని తీసుకొచ్చి తలుపు తీశారు. ఆ లోపల ఎంటిపస్ని తోశారు. ఎంటిపస్ వాజ్ pushed inside the
brass box, and the door was locked. And they lit a fire around the box, the brass box. ఇత్తడి పెట్టెలోనికి ఆయనకు తోసి ఆ పెట్టె తలుపు వేసి తాళం వేసి దాని చుట్టూ పెద్ద అగ్నిమంటలు పెట్టారు. ఆ అగ్నిమంటలలో ఆ ఇత్తడి పెట్టె అనగా ఆ ఇత్తడి గది ఒక ఇద్దరు మనుషులు ఉన్నట్లుగా అది ఎర్రగా మాడింది. అందులో యాంటిపస్ కాలిపోయాడు, బయటకు రాలేడు, ఊపిరి తీయలేడు. He was killed by the Roman soldiers like that. ఆ విధముగా రోమా ప్రభుత్వము క్రీస్తు యొక్క భక్తుడైన యాంటిపస్కి ఆ విధముగా ఆ ఇత్తడితో చేయబడిన ఆ చిన్న గదిలో ఇద్దరు వ్యక్తులు నిలబడినట్లుగా ఒక గది చేసి ఆ తలుపు వేసి దానికి తాళం వేసి ఆ ఇత్తడి తలుపు చుట్టూ ఆ ఇత్తడి గది చుట్టూ భయంకరమైన మంటలు పెట్టారు. They lit the fire around that brass box. ఆ ఇత్తడి బాక్స్ కాలిపోయింది, కాలిపోయి ఎర్రగా అయిపోయింది. అందులో యాంటిపస్. ఆలోచించేయండి, ఆయనకి బాధ కలగకుండా యాంటిపస్ యొక్క ఆత్మ, యాంటిపస్ యొక్క జీవము అంటే దేవుని ఊపిరి, నీలో ఉన్న జీవము దేవుని ఊపిరి. జోబు ఏమన్నాడు? ద లైఫ్ ఇన్ మీ ఈజ్ ద బ్రెత్ ఆఫ్ గాడ్ అండ్ హిజ్ స్పిరిట్ మేడ్ మీ అవుట్ ఆఫ్ ద డస్ట్ ఆఫ్ ద గ్రౌండ్. భూమి మీద ఉన్న బూడిదలో నుండి దేవుని ఆత్మ నన్ను నిర్మించింది, నాలో ఉన్న జీవము దేవుని యొక్క ఊపిరి అని అన్నాడు. జ్ఞాపకం ఉందా? సో ద బ్రెత్ ఆఫ్ గాడ్ has gone to God back, and the spirit of God gone back to God, and only the body, the skeleton, only the lifeless body was in the brass box. అది కాలిపోయి చూర్ణం అయిపోయింది. The body has been turned into dust. పెట్టిప్పు చూశారు, చల్లగా అయిపోయిన తర్వాత బూడిదుంది. క్రైస్తవ్యానికి అలాగా వాళ్ళు ద్వేషించారు. ఎందుకంటే ప్రపంచం అంతా విగ్రహ ఆరాధనతో నిండి ఉన్నది. యాంటిపస్ మరణించాడు, ఆ వేడిలో ఎర్రగా మాడిపోయాడు. యేసు నామము విడవలేదు. హల్లెలూయా అంటున్నాడట, హల్లెలూయా అంటున్నాడట. ఆ ఇత్తడి బాక్సులో పాట పాడుతున్నాడట, దేవుని యొక్క ఆరాధన కీర్తన పాడుతున్నాడట. చరిత్రలో ఈ మాట రాయబడి ఉన్నది. ఆ తలుపు సందుల్లో నుండి, ఆ ఇత్తడి తలుపు సందుల్లో నుండి ఆయన స్వరం బయటికి కనబడుతుందట. ఇట్స్ నాట్ పాసిబుల్, బట్ గాడ్ మేడ్ ఇట్ లైక్ దట్ సో దట్ ద పీపుల్ విల్ నో హూ ద జీసస్ ఈజ్. యేసు అంటే ఎవరో మనుషులు గ్రహించడానికి ఆ పాట మనుషులకు వినిపించినట్లుగా దేవుడు చేశాడు. దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ యాంటిపస్ లైఫ్. ఇప్పుడు గద్దిస్తున్నాడు పెర్గమస్ సంఘానికి. పెర్గమస్లో ఉన్న సంఘమునకు ప్రభువు ఇలా గద్దించుచున్నాడు. బిలాం అని అన్నాడు తెలుగులో, బాలం యొక్క డాక్ట్రిన్, సిద్ధాంతము, ఆయన యొక్క బోధలు, హిస్ టీచింగ్స్, ఆయన యొక్క మనస్తత్వము, ఆయన యొక్క ప్రవర్తన మీలో ఉన్నది. The doctrines, the guidance, and the teachings of Balaam is in your life. Hey, pastor, that's in your life. That's in the life of your people. అని పెర్గమస్ సంఘం యొక్క పాస్టర్తో చెప్తున్నాడు. నా వలనే మీరు మేలు పొందారు కదరా, నా వలన మీకు రక్షణ ప్రసాదించబడింది కదా. I have given you salvation. I am the author of salvation. You have been saved by me. In my name, salvation was granted to you all members of the Pergamos people. Yeah, the people of Indian Christianity, hear the word, hear the Lord. The Lord is saying that He is the author of salvation.
He has provided you salvation. Today you are away from the salvation. You don't have any connection with the salvation. You don't have any link with the salvation. Your life is no more saved life. In your life, no more salvation is. నీ బ్రతుకులో ఇంకా పరిత్రాణం లేదు, రక్షణ లేదు. రక్షణకు దూరముగా, పరిత్రాణకు దూరముగా ఉన్నారా ఒరే క్రైస్తవులారా, ఒరే పాస్టరు అని అంటున్నాడు పెర్గమస్ పాస్టర్కి. యేసు మాటలాడుచున్నాడు, మీరు సిద్ధాంతమునకు బానిసలై ఉన్నారు, మీరు సిద్ధాంతమునకు బానిసలై ఉన్నారు. నేను పరలోకం నుండి సిద్ధాంతం తేలేదు, నేను పరలోకం నుండి యేసును పంపించాను. యేసులో గ్లోరీ, యేసులో జీవము, యేసులో నిత్య జీవము, యేసులో జ్ఞానము పెట్టి నేను ఆయన్ని పంపించాను పరలోకం నుండి. ఐఎమ్ జీసస్, ఐఎమ్ ఎల్ షడ్యా, ఐఎమ్ ఎల్ షడై, ఐఎమ్ జెహోవా, ఐఎమ్ మెస్సయా, ఐఎమ్ జీసస్ ఆఫ్ నాజరేత్. నేనే ఆ భగవంతుడను, నేనే ఆ పరమేశ్వరుడను, నేనే మీ యొద్దకు వచ్చాను, కృప తీసుకుని వచ్చాను, సిద్ధాంతం తీసుకొని రాలేదు ఒరే క్రైస్తవులారా అంటున్నాడు. ఏం చేస్తున్నావు? పూజిస్తున్నాను. ఎవరికి? దేవునికి. మరి అది దేవుడైతే నేనేం కావాలి? ఎవరయ్యా నువ్వు? నేనే నీ దేవుడును. గజగజ వణిగిపోయి సాష్టాంగపడి నమస్కారం చేసి, అయ్యా నేను ఎప్పుడు చూడలేదు, ఇదే మొదటిసారి చూస్తున్నానంటే నా లోపల ఒక వెలుగు వెలిగింది. అదే జ్ఞానాత్మ. ఆ జ్ఞానాత్మ రాగానే నా ఎదురుగుండా నిలబడిన వ్యక్తి యేసు అని గ్రహించగలిగాను. మై జీసస్ ఈజ్ హోలీ ఆఫ్ ద హోలీస్, మై జీసస్ ఈజ్ లైఫ్, మై జీసస్ ఈజ్ గ్రేస్ ఆఫ్ గాడ్, మై జీసస్ లైఫ్ ఇటర్నల్, మై జీసస్ ఈజ్ డబుల్-ఎడ్జ్డ్ sword, my Jesus is his word, his word is he is his word. ఆయనే తన వాక్యము, ఆ వాక్యమే ఆయన అయి ఉన్నాడు. వాక్యము శరీరధారి అయి మన మధ్యలో నివసించానని బైబిల్లో ఉన్నది. అందరండి, వాక్యము శరీరధారి అయి మన మధ్యలో నివసించను. ఆయనే యేసు. పెర్గమస్లో ఉన్న క్రైస్తవులతో అంటున్నాడు, మీరు బాలం సిద్ధాంతాలను, మీరు ఆయన బోధలను మీరు చెవియొగ్గారు, దానికి మీరు ఫాలో అవుతున్నారు. జాగ్రత్త, మీకు నేను వాడిగల 2 అంచెల ఖడ్గముతో నరికిస్తానంటున్నాడు. సంఖ్యాకాండము 25వ అధ్యాయము 1 నుండి 9 వరకు వచనములు చదువురా. సంఖ్యాకాండము, బుక్ ఆఫ్ నంబర్స్, chapter 25, verse from 1 through 9. Let's read. ఇజ్రాయేలీయులు షిత్తీములో దిగియుండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువక వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇజ్రాయేలీయులు బయల్పేయేరుతో కలుసుకొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ప్రజల అధిపతులనందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయుము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇజ్రాయేలీయుల మీద నుండి తొలగిపోవునని చెప్పెను. కాబట్టి మోషే ఇజ్రాయేలీయుల న్యాయాధిపతులను పిలిపించి, మీలో ప్రతివాడును బయల్పేయేరుతో కలుసుకొనిన తన వశములోని వారిని చంపవలనని చెప్పెను. ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద ఏడ్చుచుండిన ఇజ్రాయేలీయుల సర్వ సమాజము యొక్క కన్నుల ఎదుటను ఇజ్రాయేలీయులలో ఒకడు తన సహోదరుల యుద్ధకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చెను. యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడైన ఫీనేహాసు అది చూచి సమాజం నుండి లేచి ఈటెను చేతపట్టుకొని పడకచోటికి ఆ ఇజ్రాయేలీయుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని, అనగా ఆ ఇజ్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోవునట్లు పొడిచెను. అప్పుడు ఇజ్రాయేలీల నుండి తెగులు నిలిచిపోయెను. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయిరి. Shittim was close to the Moab. Shittim is the name of a location where the Israelites
pitched their tents. It was the place of their dwelling. Shittim was the place close to the Moab. The festivals of Moab, during the festival time of the Moab, the women, the beautiful women of the Moab land, they used to come and dance in front of their pagan gods. Seeing the scenery of this dance of the Moabite women, they fell in love with the Moabites. And they started fornication with the Moab women. Fornication అంటే వ్యభిచారము అని అర్థం. The fornication increased. They have become fornicators. God was not pleased with the Israelites. God summoned Moses to come and stand before him. Being summoned by the Lord Almighty, the Moses stood before the Lord. And God Almighty said, Moses, there are people in your camp going and attending the festivals of the Moab pagan gods, and they are fornicating with the Moab woman. This is a sin against me. Find them and hang them till death in your camp. This is what I want to see. Being summoned by God, being commanded by God, Moses summoned all the elders of the Israelites of the camp. The elders of the Israelites came to Moses, and Moses conveyed the message of the Lord. So Moses found 24 men out of Israel's camp, those who fornicated with the women of Moab. God said, hang them till death. And they have been killed. You have to kill the iniquity in your church. You have to kill the iniquity of your family. You have to kill the iniquity in your life. నీలో ఉన్న వ్యభిచార తత్వము, నీ కుటుంబంలో ఉన్న వ్యభిచార ఉద్దేశము, నీ జీవితంలో ఉన్న వ్యభిచార తలంపులు నువ్వు చంపేయాలి. How can you kill them? You can't kill them. Ask God to remove the nature from your life. దేవునికి అడుగు, ఈ ప్రకృతి నాలో నుండి తీసేయి ప్రభువా అని. God shall remove. That's how you can kill the power of the fornication from your life, from your family, from your church. The whole church has to fast and pray God and request God to remove the demons of fornication from the hearts and minds of the people of the church. No church is doing that, but we are doing that. భారతదేశంలో ఎప్పుడు ఏ చర్చ ఆ పని చేయడం లేదు. మనం చేస్తున్నాం ఆ పని. We are doing that. No church in the whole country doing. We are doing that. We are asking God to remove the demons of fornication from our lives, from our families, from our husbands, from our wives, from our children, so that the whole family, the whole congregation shall be holy unto God, because our God is holy. మన దేవుడు మహాపరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధత ముందు నీ జీవితం సరలేదు. ఒరే పాస్టర్ అంటున్నాడు. ఎవరికి? పెర్గమస్ పాస్టర్కి, పెర్గమస్ సంఘపు దూతకు అంటున్నాడు. ఇది నా జ్ఞానం కాదు, నాలో ఉన్నవాడు చాలా గొప్పవాడు, నాలో ఉన్నవాడు మీతో మాట్లాడుచున్నాడు, నాలో ఉన్నవాడు పెర్గమస్ సంఘం యొక్క చరిత్రను మీకు తెలియజేయుచున్నాడు. Not I. I'm sinner. I'm born as a sinner, brought up in sin, growing in sin. Sin is ruling me, but God was pleased to see me because I cried before the Lord. My tears have come down from my eyes. For 15 months I cried before the Lord.
during the time of writing this book. God was pleased after seeing the tears of my eyes. When God have seen my broken heart, He was pleased. When He have seen my mind was crushed, He was pleased and has given me a spirit of revelation and said, "Write, I shall tell you the book of Revelation." ప్రకటన గ్రంథము నేను చెప్తాను, రాయ్. చిత్తం ప్రభువా. 15 మాసములు రాశాను. దేవుడు సెలవిచ్చిన మాటలు, దేవుడు చూపించిన మాటలు, దేవుడు చెప్పిన మాటలు. ఒకవైపు కన్నీరు కారుతుండగా, ఒకవైపు హృదయము నలిగిపోవచ్చుండగా, ఒక హృదయము విరిగిపోయిన హృదయము దేవుని సన్నిధిలో ఉండగా 15 months ఆ పుస్తకంలో నేను రాస్తున్నాను. 15 మాసములు. ఇఫ్ యు సరెండర్ టు ద లార్డ్, నువ్వు దేవునికి అంకితమైనట్లయితే దేవుడు నీకు పరీక్షలకు అప్పచెప్పుతాడు. ఇఫ్ యు సరెండర్ యువర్ లైఫ్ టు ద లార్డ్, He will permit 10 kinds of tests to your life. 10 రకములైనటువంటి పరీక్షలు నీ బ్రతుకులోనికి పంపిస్తాడు. ప్రతి పరీక్షలో నువ్వు నిలబడి, గాడ్, వాట్ ఐ యామ్, హెల్ప్ మీ టు స్టాండ్, హెల్ప్ మీ టు విన్ ద విక్టరీ ఓవర్ దిస్ టెస్ట్ అని నువ్వు అన్నట్లయితే అప్పుడు ఆ పరీక్షను నువ్వు గెలగలవు. నో మ్యాన్ కెన్ విన్ ద విక్టరీ ఓవర్ ద టెస్ట్ permitted by the Lord Almighty in your life. నీ జీవితంలో దేవుని చేత పంపించబడిన 10 పరీక్షలలో నువ్వు నిలబడలేవు. ఒకరోజు ఒక ఆదివారం నేను అన్నాను, ఐఎమ్ నాట్ వర్ది టు ప్రీచ్ యువర్ గాస్పల్, మై లార్డ్ ఫర్గివ్ మీ, అండ్ టుమారో ఐఎమ్ నాట్ గోయింగ్ టు సండే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు టీచ్ యు అబౌట్ టు యువర్ పీపుల్, ఐ మే బి ఫర్గివెన్ లార్డ్, ఐ విల్ నాట్ గో. రేపు ఆదివారం నేను వెళ్ళను, నేను నీ వాక్యం చెప్పడానికి నాకు యోగ్యత లేదు, నాకు అర్హత లేదు, నేను అపవిత్రుడను, నన్ను క్షమించే ప్రభువా, నేను వెళ్ళను అని పడుకున్నాను. ప్రభువు కొన్ని సంవత్సరాల కిందట, అప్పుడు మేము మెథడిస్ట్ బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్లో వర్షిప్ చేస్తుండేవాళ్ళం. అప్పుడు దేవుడు అన్నాడు, నీ పాపములు పరిహరించబడినవి, ఐ హ్యావ్ వాష్డ్ యువర్ సిన్స్ విత్ మై బ్లడ్, గో అండ్ ప్రీచ్. తెల్లవాలేసి అప్పుడు మరి ఆ మెథడిస్ట్ గ్రౌండ్కి వచ్చి వాక్యం చెప్పాను. అది జరిగింది. చిన్నారావు గారు దానికి సాక్షి. ఆయనకు తెలుసును. అప్పుడు ఆయన పిల్లలు చిన్నవాళ్ళు, అప్పుడు చదువుకుంటున్నారు ఈ కొడుకులు. ఎవడు నా దగ్గర నిలబడలేకపోయాడు. ఎందుకంటే పాపమును ద్వేషించిన వాడు, పాపమును వ్యతిరేకంగా నిలబడినవాడు, వ్యభిచారమునకు విరుద్ధముగా వాళ్ళు మాత్రమే నా దగ్గర నిలబడగలరు. లేకుంటే నిలబడలేరు నా దగ్గర. నా యొద్ద నుండి వెళ్ళిపోయిన ప్రతి ఒక్కడు పాడైపోయాడు. ప్రతి ఒక్కడు నా దగ్గర ఉన్నవాడు, పరిశుద్ధాత్మ దగ్గర ఉన్నవాడు, నా దగ్గర ఉన్నవాడు, యేసు ప్రభు దగ్గర ఉన్నవాడు. The Spirit of God is dwelling in me. The Holy Ghost is in me. The Holy Ghost is in me. Holy Ghost is talking to you. ఆ విధముగా పాపమును చంపేశారు. ఆ విధముగా యెహోవా ఇజ్రాయేలీల్లో ఉన్న వ్యభిచారమును చంపివేశాడు. వ్యభిచారం చేయించిన వారిని చంపించేశాడు. యాజకుని యొక్క కుమారుడు మరొక పెద్ద మనిషి బలెం పట్టుకుని వచ్చారు. మంచం మీద ఒక ఇజ్రాయేలీయుడు ఒక మోయాబు కన్యతో వ్యభిచారం చేస్తుండగా ఆ బలంతో ఒక పోటులో పొడిచాడు. వాడి కడుపులో నుండి దాని కడుపులో నుండి భూమిలోనికి వచ్చింది ఆ బల్యం. మంచం మీద ఆ స్త్రీ పురుషులు చనిపోయారు. ఆ విధంగా మోజెస్ దేవుని ఆజ్ఞ మేరకు వ్యభిచారంలో ఉన్న వాళ్ళని, పాపంలో ఉన్న వారిని, అపరాధంలో ఉన్న వారిని, కుళ్ళు కపటము ద్వేషంతో ఉన్న వారిని దేవుడు ఆ విధంగా వేరు చేసిస్తాడు. అందుకే ఈనాడు క్రైస్తవులకి పరిశుద్ధాత్మ లేదు. ఎందుకు లేదంటే కుళ్ళు, కపటము, ద్వేషము, పాపము, వ్యభిచారము, త్రాగుడు, అబద్ధము, మోసము, కుట్ర, దోచుకోవడం, అమ్ముకోవడం, ఇవన్నీ క్రైస్తవుల్లో ఉన్నాయి. అందుకనే
వీళ్ళలో తందుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, రక్తాలు కారిపోతున్నాయి. దే ఆర్ కన్ఫైన్డ్ టు ది డాక్టర్స్, వీఆర్ కన్ఫైన్డ్ టు ది జీసస్. వాళ్ళు క్రైస్తవ్యానికి లోబడి ఉన్నారు. మనము యేసు ప్రభువుకు లోబడి ఉన్నాము. 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 వాళ్ళు సిద్ధాంతానికి లోబడి ఉన్నారు. 31వ అధ్యాయంలో 16వ వచనం చదువు. సంఖ్యాకాండం 31:16 చదువు. బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 31 verse 16. ఇదిగో బిలాము మాటను బట్టి పేయేరు విషయములో ఇజ్రాయేలీయుల చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరుకారా? అందుచేత యెహోవా సమాజములో తెగులు పుట్టియుండెను. Behold, these caused the children of Israel through the counsel of Balaam to commit trespass against the Lord in the matter of Peor. And there was a plague among the congregation of the Lord. దేవుని యొక్క జనముల మధ్య రకరకమైన రుగ్మతలు వచ్చాయి, రోగములు వచ్చాయి, తెగుళ్ళు వచ్చాయి. ఎందుకు? బాలం యొక్క సిద్ధాంతాలను వారు అవలంబించారు. యు ఆర్ ఫాలోయింగ్ ద డాక్ట్రిన్స్ ఆఫ్ ద మ్యాన్ మేడ్. మనుషులు తయారు చేసిన సిద్ధాంతంలో మీరు ఫాలో అవుతున్నారు. నా వాక్యానికి మీరు ఫాలో అవ్వడం లేదు. ఐఎమ్ కౌన్సిలింగ్ యూ. 60 years back, the saints of the America, being anointed by the Spirit of God, counseled to the political rulers of the America. They have rejected the counseling. They have rejected the advice of the saints of America in Christian faith. They wanted to prove how depth they are in secularism, how depth the America is in secularism. They wanted to prove that how much secular are they. They are all seculars. This is what they wanted to prove. And they have permitted people of different countries to bring their pagan gods into the land of America. And these political leaders and the supreme leaders of America permitted the pagan people to build the temples of their pagan gods. They have rejected the advice of the saints of Christian faith in America, who are now on the footpath. Pagan people, strange people, Indians, Muslims, American people are on the footpath. Who are now sleeping in the cars and dwelling in the cars? American ladies, American gents. Are they Muslims? Are they Indians? Are they pagan people? Why it happened to the Americans according to this word, the word which we read? Why? What happened? Because they have rejected. When God wanted to counsel the rulers of America, the ministers of the political ministers of America, they have rejected the counselings of the saints. God waited for 60 years. God waited for 60 years. God wanted to see the repentance in the lives of the American people. God spoke to me and told me, because they have rejected my counseling. When I wanted to counsel the rulers of America through my saints, they have rejected my counselings. So my wrath has come to the American land because they have rejected my counselings. They have permitted pagan people to bring their pagan gods into America. And they have permitted pagan people to build the temples of their pagan gods. I was not pleased with the rulers. I waited for 60 years.
I wanted to see the broken heart. I wanted to see the tears. I wanted to see the cursing of the lives of the American Christians. But it was not there. So I commanded the tsunamis. I commanded the tufans. I commanded the floods. Come, come, come. Floods are coming. Tsunamis are coming. Floods after floods. Floods after floods. Where? To America. Why? Because the Americans, they have permitted the pagan gods. Because the American rulers have permitted the pagan people to build the temples of their pagan gods. This was abomination in the sight of the Lord. God spoke to me. I said, Lord, how can I tell them? If you take me there, I can tell them. If you don't take me, I cannot tell them. I am an Indian. I was a worshipper of pagan God. Thou hast spoken to me and saved me from the pagan gods, from the iniquities, from the abomination. You have taken away all from my life. You have blessed me with holy life. You have translated me from worldly into spiritual. Now I am in the realm of the Spirit. Only because of thy guidance, 29 parts I have explained to my congregation about the realm of the Spirit. Nobody in the country have explained 29 parts about the realm of the Spirit. పరిశుద్ధ సామ్రాజ్యమును గూర్చి 29 భాగములు నేను టీచ్ చేశాను. ఇండియాలో ఎవడు టీచ్ చేయలేదు. అది నాకు దేవుడిచ్చిన జ్ఞానం. అది యేసు నాకు అనుగ్రహించిన జ్ఞానాత్మ. బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 31 verse 16. రీడ్ ఇన్ తెలుగు వన్స్ అగైన్. ఇదిగో బిలాము మాటను బట్టి పేయేరు విషయములో ఇజ్రాయేలీయుల చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా? అందుచేత యెహోవా సమాజములో తెగులు పుట్టియుండెను. ఎందుకు తెగులు పుడుతుంది? ఎందుకు నాశనం అవుతుంది? ఆఫ్టర్ ఆల్ వాట్ ఒసామా బిన్ లాడెన్ విల్ డిస్ట్రాయ్ ద ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ బిల్డ్ బై ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని జనాంగము ద్వారా నిర్మాణం చేయబడిన అంతర్జాతీయ వ్యాపార కేంద్రమును ఒక విధవ వాడు నాశనం చేయగలడా? గాడ్ రైజ్డ్ హిమ్ బికాస్ ఆఫ్ యువర్ డిసోబీడియన్స్ ఇన్ నేచర్. మీకు జ్ఞానం లేదు, అది దేవుడు నాకు తెలియజేశాడు, నేను మీకు తెలియజేస్తున్నాను. యూ విల్ నాట్ డూ లైక్ దాట్. యూ విల్ నాట్ ఫాలో ఎనీ డాక్ట్రిన్. యూ విల్ ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ గాడ్. See everyone, the word of God is God. He is Jesus. I will follow Jesus. We will follow Jesus. Amen. దైవ ప్రియులకు శుభములు. బుక్స్ సేల్. ఫాదర్ పరవస్తు గారు రచించిన 9 గ్రంథములు కేవలం 6,500 రూపాయలకే రిజిస్టర్ పోస్ట్ ద్వారా లభించును. ప్రతి పుస్తకము 50% తగ్గింపు ధరలో విక్రయించబడును. మీరు పంపించవలసిన డబ్బు ఈ దిగువ ఫోన్ నెంబర్కి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపించగలరు. ఫోన్ నెంబర్ 9701770681 97017700681.